హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం మోకా ట్యూటోరియల్స్లో మోకా ట్రాకింగ్ డేటా అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఎలా తెచ్చుకొని ఒక ట్రాకింగ్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నేను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, మోకా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్. ఈ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ అనేది ES6 వెర్షన్ దాకా విడిగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ CC వెర్షన్ లో మనకి డిఫాల్ట్ గా పైన యానిమేషన్ లో ఇక్కడ ట్రాక్ ఇన్ మోకా ఈ ఆప్షన్ ఉంది. ఇది డిఫాల్ట్ గా మనకి మోకా సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యి మనం ట్రాకింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒక ఫుటేజ్ అనేది తీసుకుంటున్నా. జస్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ డబుల్ క్లిక్. చూడండి, ఇది ఫుటేజ్. సెలెక్ట్, ఇంపోర్ట్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఈ ఫ్రేమ్ లో నేను ఏంటంటే ఫోటో అనేది చేంజ్ చేస్తున్నా. ఇదేంటంటే మోకాల్లో ట్రాకింగ్ చేసుకుని ఆ డేటా ఇక్కడ తెచ్చుకొని మనం ఫోటో అనేది చేంజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చిన తర్వాత పైన యానిమేషన్లో ట్రాక్ ఇన్ మోకా ఏఈ ఆటోమేటిక్గా మనకి మోకా అనేది ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్, ఇక్కడ ఫుటేజ్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి టోటల్గా 222 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం కావాలి. ఓకే ఓకే మనకి ఫుటేజ్ అయితే ఓపెన్ అయింది, కానీ ఇక్కడ ఫ్రేమ్ అనేది నాకు కనబడట్లా. సో నేను ట్రాకింగ్ కోసం ఒక వ్యూ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూస్తే మనకి సెంటర్లో టోటల్ ఈ ఫ్రేమ్ మొత్తం కనబడే ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ట్రాకింగ్ కోసం పైన ఎక్స్ప్లెయిన్ టూల్ తీసుకుంటున్నా. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని మనం ట్రాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జూమ్ కోసం షార్ట్ కట్ జెడ్ క్లిక్ చేసి మనం జూమ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మిడిల్ మౌస్ బటన్తో మనం కిందకి డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నా కార్నర్లో ట్రాకింగ్ ఆప్షన్ అనేది రన్ అవ్వాలి. దీనికోసం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, నాకేంటంటే ఇప్పుడు ఈ లైన్ అనేది క్లోజ్ అయిపోవాలి. దీనికోసం రైట్ మౌస్ బటన్. ఓకే, నెక్స్ట్ నాకు ఒక ప్లేనర్ కావాలి, సర్ఫేస్ ప్లేనర్. ఇది పైన ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎస్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకి ఒక ప్లేనర్ వచ్చింది. ఇదేంటంటే 4 కార్నర్ పిన్ అనేది మనం పెట్టుకోవాలి. ఇక్కడ పిన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రైట్ సైడ్. ఓకే, మనకి 4 వైపులా పిన్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాకింగ్ జరగాలి. ట్రాకింగ్ కోసం మీకు కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ట్రాన్స్లేట్, స్కేల్, రొటేషన్, షేర్, పర్స్పెక్టివ్ వ్యూ. ఇదేంటంటే పర్స్పెక్టివ్ మనం రూమ్ మొత్తం ఈ ఫుటేజ్ ఉంది. సో పర్స్పెక్టివ్ ఆప్షన్ కూడా నేను పెట్టుకుంటున్నా. ఓన్లీ XY పొజిషన్లో మనకి మూవ్ అవుతుంది అనుకోండి, ఓన్లీ ట్రాన్స్లేట్ పెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్, స్కేలింగ్ జరుగుతున్న టైంలో మనం స్కేల్ ఆప్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్, అలాగే ఫుటేజ్ అనేది రొటేట్ అయ్యేటప్పుడు రొటేషన్ ఆప్షన్ పెట్టుకుంటాం. ఓకే, ఇంతవరకు నేను ట్రాకింగ్ సంబంధించిన ఆప్షన్స్ మొత్తం పెట్టుకున్నా. నెక్స్ట్, సైడ్కి వస్తే ఇక్కడ పిక్సెల్స్ యూజ్డ్ నేను ఇక్కడ టోటల్గా 100% పెట్టించుకుంటున్నా. 100. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ట్రాకింగ్ జరగాలి. ట్రాకింగ్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఉంటుంది. ఓకే, నాకు ఫార్వర్డ్ ముందుకి ట్రాకింగ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ట్రాకింగ్ ఫార్వర్డ్. ఓకే, ట్రాకింగ్ అనేది పైన రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మోకా కాబట్టి మనకి ఇది ఎండ్ అయిపోయినా సరే మనకి ఇంకా ట్రాకింగ్ జరుగుతుంది. అదే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్రాకింగ్ అయితే ఇక్కడ క్లోజ్ అయిపోద్ది మనకి. ఓకే, ఇంతటితో చాలు, నాకు స్టాప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఈ టేపు ట్రాకింగ్ జరగాలి. దీనికోసం మళ్ళీ ఇక్కడ నుంచి నేను ట్రాకింగ్ అనేది లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్వర్డ్. ఓకే, ట్రాక్ బ్యాక్వర్డ్. ఓకే, మనకి ట్రాకింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి మనం చెక్ చేసుకోవాలనుకుంటే మీకు సైడ్ ఇన్సర్ట్ క్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది.
ఇక్కడ సపోజ్ గ్రిడ్ ఆప్షన్ కానీ లోగో కానీ సమ్ ఏదైనా పెట్టి మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సపోజ్ గ్రిడ్ పెట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఇలాగొచ్చింది. మీరు ఒకసారి ప్లే చేసి కూడా చూసుకోవచ్చు ట్రాకింగ్ పర్ఫెక్ట్గా అయిందో లేదో మీరు ప్లే చేసి కూడా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రాకింగ్ డేటా అనేది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ఎలా తీసుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్రాకింగ్ డేటా ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఇక్కడ ఫార్మెట్ వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కార్నర్ పిన్ మోషన్ బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కింద కాపీ టు క్లిప్బోర్డ్. ఆటోమేటిక్గా మనకి మోకాలో ఉన్న ట్రాకింగ్ డేటా మొత్తం కాపీ అయింది. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈ డేటా అనేది పేస్ట్ చేయాలి. జస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఒక సాలిడ్ లేయర్ తీసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ సాలిడ్. ఈ సాలిడ్ లేయర్ వచ్చేసరికి మనం ఇంతకుముందు తీసుకున్న ఫుటేజ్ ఏదైతే విడ్త్ హైట్ ఉందో సేమ్ అంతే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన ఎడిట్లో పేస్ట్. ఆటోమేటిక్గా మనం తీసుకున్న ట్రాకింగ్ డేటా ఈ సాలిడ్ లేయర్కి అప్లై అయింది. చూడండి, ఇప్పుడు ఈ సాలిడ్ లేయర్ ప్లేస్లో మనం ఏదైనా ఇమేజ్ కానీ లోగో కానీ వీడియో కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఫోటో అనేది ఇప్పుడు ఇంపోర్ట్ చేద్దాం. జస్ట్ ఈ లేయర్ ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ప్రీకంపోజ్. ఇక్కడ లీవ్ ఆల్ యాట్రిబ్యూట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే. చూస్తే మనకి ప్రీకంప్ అయింది. జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ ఇమేజ్ అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రాజెక్ట్ పెనల్ డబుల్ క్లిక్, ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఓకే ఓకే, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఈ ఇమేజ్ నాకు ఆ ఫోటో ఫ్రేమ్లో రావాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మెయిన్ కాంప్ చూస్తే ఆటోమేటిక్గా మనకి అక్కడికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం జూమ్ అవ్వాలన్నా ఏం లేదు. ఈ కాంప్లోకి వెళ్ళి మనం ఈ ఫోటోని మనం స్కేలింగ్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకుంటే మనకి 4 వైపులుగా సమానంగా స్కేలింగ్ అనేది జరుగుద్ది. నెక్స్ట్ ఆ పొజిషన్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ కాంప్లోకి వస్తే మన ఫోటో అనేది ఇలా చేంజ్ అవుద్ది. అలాగే మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో, అలాగే ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్, ఏ లోగో కావాలంటే ఆ లోగో ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలాగా మోకా నుంచి ట్రాకింగ్ డేటా మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఈజీగా తెచ్చుకొని ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఇంకా చాలా వీడియోస్ చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతుల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.